సంతోని వారి పేరిట దివ్య పూజ బలిని సమర్పించిన వారు బుచ్చిబాబు మంచి ఆరోగ్యము, సంపూర్ణ స్వస్థత, బంధకాల నుంచి విడుదల. మనోహర్ మంచి ఆరోగ్యం కొరకు. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యము, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి మంచి ఆరోగ్యం కొరకు. పెట్రిషా మంచి ఆరోగ్యము, సంపూర్ణ స్వస్థ కొరకు. ఎం జోసఫ్ రాజు మంచి ఆరోగ్యము, మానసిక ప్రశాంతత కొరకు. ఎం ఇన్నయ్య ఆరోగ్యమ, లూద్దయ్య, షోరమ్మ, షోరీలమ్మ, చిన్నమ్మ, జోసఫ్ బాలరాజు ఆత్మల శాంతి కొరకు. కీర్తిశేషులు తుమ్మా జ్వానస్ రెడ్డి, షోరీలమ్మల కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు. వారి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరియు రాబోయే తరాల కుటుంబాలపై పడకుండానట్లు పూజను అర్పించిన వారి కుటుంబ సభ్యులు. కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరగా పూర్తి అయినట్లుగా పనిచేయ వారందరికీ దేవుని సంరక్షణ, మంచి ఆరోగ్యము మరియు దైవాశీర్వాదం కొరకు. గాదె రోజమ్మ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు మంజుల, ఏరో ప్రశాంత్ రెడ్డి, వినీలా కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించేవారు శ్రీవారెడ్డి, అల్లం షోరెడ్డి ఆత్మశాంతి కొరకు. పెంటారెడ్డి ఆరోగ్యం, మేరీ రాణి మంచి ఆరోగ్యం కొరకు. పి బాబురావు, రత్నం సాగర్, శైలజ కుటుంబం కృతజ్ఞతగా పాప శాపం నుండి విడుదల, మంచి ఆరోగ్యం కొరకు. ఏర్వ ఫాతిమా మేరీ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా రుత్విక్ రోషన్ రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు. జోసఫ్ రెడ్డి మంచి జ్ఞానము మరియు బంగారు భవిష్యత్తు కొరకు. వరప్రసాద్, సద్గుణ, ప్రవళిక, మాల్విక కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీర్వాదం కొరకు. పి రత్నం గుండె సమస్య నుండి సంపూర్ణ స్వస్థ, కుటుంబ సభ్యుల సమస్యల నుంచి విడుదల, మంచి ఆరోగ్యము, దైవాశీర్వాదం కొరకు. ఈ నెల జరిగే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకల్లో మరియు యవనస్తుల వడకంలో అనేక మంది పాల్గొని దీవింపబడినట్లుగా దివ్యవాకు కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యము, వారి ప్రయాణంలో దేవుని కాపుదల మరియు వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లుగా దివ్యకారుణ్య ప్రార్థన 1000 దినములకు చేరుకుంటున్న సమయంలో ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు జరిగినట్లుగా అద్భుతములకు, స్వస్థలకు దయచేసిన ఆశీర్వాదములకు కృతజ్ఞతగా ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీలు మరియు ఇన్మేట్స్ మరియు పనిచేయు సిబ్బందికి, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, పిల్లలు మరియు యవ్వనస్తుల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యమును ప్రభు దయచేయనట్లుగా శోభారాణి షోరెడ్డి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, దేవుని దీవెనలు, బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు. తుమ్మా సుధా కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యము, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు. ఎం లక్ష్మణ్ మంచి ఉద్యోగం వచ్చినట్లుగా. ప్రియాంక హొరన్ మంచి జీవిత భాగస్వామి కొరకు. సిస్టర్ శాంటా ఆత్మశాంతి కొరకు. వినోద్ షాకి రిపోర్ట్స్ నార్మల్ వచ్చినట్లుగా మంచి ఆరోగ్యము, సంపూర్ణ స్వస్థ కొరకు. సంధ్యాకి నార్మల్ డెలివరీ అగినట్లుగా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని దేవుని ఆశీర్వాదం కొరకు. షారన్ మోజస్, ఎన్ రాయప్ప మార్షల్ వివాహం ఘనంగా దేవుని దీవెనలతో జరగాలని పూజను అర్పించిన వారు హ్యారీ మోజస్ మరియు మరియా బ్లండీనా. నీ పద సేవలో, నీ పాద పూజలో, నీ పద సేవలో, నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినావయ్యా ఆత్మదేవా, అరుదించినావయ్యా ఆత్మదేవా. నీ పద సేవలో, నీ పాద పూజలో అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా మది పులకించి మలయా మారుతమే వింజామరులు విరియగా, విరిసిన హృదయాలతో ముకులిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకులిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలో, నీ పాద పూజలు. కనుగల మూసుకొని చేతులను జోడించి
ఈ పూజలో యోగరీతిగా పాల్గొనడానికి భక్తిపూర్వంగా విశ్వాసపూర్వంగా ఆ దేవుని యొక్క పిలుపునసులు జీవించి ఈ పూజలో మనమందరము భక్తిపూర్వంగా పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వారం ఆగమన కాలములో 3వ వారం మనము మంగళవారం లేకి ప్రవేశిస్తున్నాము. ఈరోజు మొదటి పఠనములు మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తున్నాం, దాను వంశం నుండి మనోవ భార్యకు దేవదూత ప్రత్యక్షమై, నీవు గర్భం ధరించి ఒక బిడ్డని కంపుము అని కంటపు అని పలుకుతున్నారన్నమాట. ఇంకా మీరు జాగ్రత్త ఉండాలి, ద్రాక్షరస పానీయములు అదేవిధంగా ఘనమైన మద్యపానములు మీరు సేవింపరాదు, అశుద్ధి ఉన్నటువంటి ఆహార పదార్థములు మీరు తినరాదు అని దేవదూత చెప్తున్నారన్నమాట. ఎందుకు అట్లా చెప్తానంటే, ఈ యొక్క బిడ్డ ఇశ్రాయేలు ప్రజలని ఆ ఫలిస్తీయుల నుండి, ఆ బరి నుండి రక్షించాడని దేవుడు ఒనికొనిన ఆ సాంసను గారు అని పలికారన్నమాట. అట్లనే ఈనాడు సువిశేష గ్రంథములు మనం చదివినప్పుడు మనకు తెలిసిన విషయం ఏమిటంటే, దేవుడు యోహానుకు జన్మనిచ్చారంట. యోహాను జన్మము గురించి చాలా చక్కగా మనము ఈనాడు సువిశేష గ్రంథములు చదువుతాం. ఆ రోజు జకరియా దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయనప్పుడు, దేవుని సన్నిధి ఆ బలిపీఠ ముందు ధూపం వేయినప్పుడు దేవదూత ప్రత్యక్షమై చెప్పిన మాట, నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను. మీ భార్య ఎలిజబెత్ అమ్మ ఒక కుమారుని కనుగొను అని చెప్పారు. అప్పుడు వెంటనే అవిశ్వాసముతో అనుమానముతో జకరియా ఆ దేవదూతకి చెప్పారు, ఇది ఎట్లా జరుగును? మనము వృద్ధులు, నా భార్య వయసు అయిపోయింది అని అనుమానం ఉన్న జవాబిచ్చిన మాట ప్రశ్నించారు. అప్పుడు ఈ యొక్క దేవదూత చెప్పిన మాట, మీ జీవితములు మీ బిడ్డ పుట్టిన ఈ నెరవేరిన వరకు, ఈ కార్యములు మీ జీవితంలో నెరవేరిన వరకు మీరు మూగుడనైపోతున్నారని చెప్పారు. మూగువాడైపోతున్నానని పలికిన మాట. దేవదూత చెప్పినట్టు, దేవదూత పలికినట్టు ఆ జకరియా జీవితములు జరిగింది. ప్రియులారా, ఈ పూజవిలో పాల్గొన్న మనమందరము దేవుని యొక్క వాగ్దానిని మనకిస్తున్నప్పుడు మనం విశ్వాసముతో ఆ వాగ్దానిని తిరస్కరిస్తున్నారా? విశ్వసించలేక మన జీవితములు మనం జీవిస్తున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. రండి ప్రియులారా, ఈ పూజవిలో పాల్గొన్న మనము అవిశ్వాసంగా దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చినందుకు, విఫలమైనందుకు దేవుని నుంచి క్షమాపణ అడిగి వేడుకొందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దేశోపి మన పాపములు మన్నించి మనలను నిధి శివమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ ఏకైక కుమారుని ద్వారా మమ్ము నూతన సృష్టిగా రూపొందించిదివి. మమ్ము కరుణతో వీక్షించి నీ కుమారుని ఆగమనము ద్వారా మా పాత జీవిత విధానము వలన మలినపడిన మమ్ము శుద్ధి చెయ్యము. అదని దివ్య జీవమును మాలో పునః ప్రారంభమవునట్లు అనుగ్రహింపము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సంసోను పుట్టుక దేవదూతచే ఎరిగింపబడెను. మొదటి పఠనము న్యాయాధిపతుల గ్రంథము అధ్యాయం 13 పరిశుద్ధ వచనములో 2వ వచనం నుండి 7 వరకు మరియు 24వ వచనం నుండి 25 వరకు. మొదటి పఠనము న్యాయాధిపతుల గ్రంథం అధ్యాయం 13 పరిశుద్ధ వచనంలో 2 నుండి 7 వరకు మరియు 24 నుండి 25వ వచనం వరకు. ఆ కాలంన జోరా సీమలో మనోవా అను దాను వంశస్థుడొకడు వసించుచుండెను. అతని భార్య గొడ్రాలు. ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, కానీ ఇక గర్భవతివై బిడ్డను కనెదెవు. ఇక మీదట జాగ్రత్తగా ఉండుము. ద్రాక్ష సారాయము గాని ఘాటైన మద్యమును గాని సేవింపకము. అశుచికరమైన పదార్థములను ముట్టుకొనకము. నీవు గర్భవతివై బిడ్డను కనెదవు. ఆ శిశువు తల జుట్టు కత్తరింపరాదు. ఆ బిడ్డడు నీ కడుపున పడినప్పటి నుండి వ్రత తత్పరుడై ఉండును. అతడు ఇశ్రాయేలును ఫిలిస్తీన్ల బారి నుండి కాపాడును అని చెప్పెను. ఆమె భర్త చెంతకు వచ్చి, నాకు దివ్య పురుషుడొకడు కనిపించెను. అతని మొగము దేవదూత మొగము వలె మిలమిల మెరయుచుండెను. అతడెక్కడి నుండి వచ్చినది నేను అడగగా, లేదు, అతడు తన పేరు కూడా తెలుపలేదు. కానీ ఆ దివ్య పురుషుడు నాతో, నీవు గర్భవతివై బిడ్డను కందువు. ఇక మీదట ద్రాక్ష సారాయమును గాని ఘాటైన మద్యమును గాని సేవింపకము. అశుచీకరణమైన పదార్థములను ముట్టుకొనకము. నీకు జన్మింపబోవు శిశువు పుట్టుక నుండి అమాంతరం వ్రత తత్పరుడై జీవించును అని పలికేను అని చెప్పాను. అంతటా ఆమె కొడుకును కని సంసోను అని పేరు పెట్టెను. ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యెను. యావే అతనిని చల్లని చూపు చూచెను. సంసోను జోరా ఎష్టావోల్ నగరంలో మధ్య గల దాను మైదానమున నుండగా యావే ఆత్మ అతనిని పురికొల్పెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్య,
నీలోని విశ్వాసం కోల్పోకుండా ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. మార్గమా నా సత్యమా, మార్గమా నా సత్యమా, నీదు జీవం పొందువరం నాకు వసగుమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 5 నుండి 25 వరకు. గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 1 వర్సెస్ 5 to 25. యూదయా దేశపు రాజగు హెరోదు కాలమున అబియా వర్గములోని వాడొకడు జకర్యా అను అర్చకుడు ఒకడుండెను. అతని భార్య ఆరోను వంశీయులలో ఒకతయను ఎలిజబెతమ్మ. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు బద్ధులై ఉండిరి. ఎలిజబెతమ్మ గొడ్రాలగుటచే వారికి సంతానము లేదు. ఇద్దరు కడువృద్ధులు. ఒక దినము జకర్యా తన వంతు ప్రకారము దేవుని సన్నిధిలో అర్చక విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి అర్చక సాంప్రదాయానుసారంగా అతనికి బలిపీఠము చెంత ధూపము వేయు వంతు వచ్చెను. అతడు ధూపము వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండిరి. అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయను. దేవదూతను గాంచి జకర్యా భయపడెను. అప్పుడు దేవదూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన ఆలకింపబడినది. నీ భార్య ఎలిజబెతమ్మ ఒక కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుము. నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. అతని జన్మము అనేకులకు సంతోష కారణమగును. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్షారసమును గాని మద్యమును గాని పానము చేయడు. తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును. అతడు ఇజ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువుకు దేవుని వైపు మరలించును. అతడు ఎలీయా ఆత్మయును శక్తియును కలవాడై ప్రభువునకు ముందుగా వెడలును. తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును. అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును. ప్రభువు కొరకు
సన్నద్ధులైన ప్రజలను సమయత్తపరచును అనెను. అంతటా జకరియా దేవదూతతో, ఇది ఎట్లు జరుగును? నేనా ముసలివాడను, నా భార్య కూడా వయసు వలెనిది అని పలికెను. అప్పుడు దేవదూత, నేను గాబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను. ఈ శుభ సమాచారమును నీకు అందజేయుటకు పంపబడితిని. నా సందేశము సకాలమున నెరవేరును. నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మూగవాడవై ఉండువు అని పలికెను. ఇంతలో వెలుపలి ప్రజలు జకరియా కొరకు వేచియుండి, దేవాలయమున ఇంత జాగు చేయుటకు కారణమేమా అని ఆశ్చర్యపడిరి. జకరియా కొంతసేపటికి దేవాలయము వెలుపలకు వచ్చెను, కానీ అతడు మాట్లాడలేకపోయాను. అది చూచి జనులు అతనికి దేవాలయములో దివ్య దర్శనమైనదని తెలుసుకొనిరి. జకరియా మాట్లాడలేక సైగలు చేయుచుండెను. అర్చన దినములు ముగియగానే జకరియా తన ఇంటికి వెళ్ళిపోయెను. కొన్ని దినములు గడిచిన పిదప జకరియా భార్యయగు ఎలిజబెతమ్మ గర్భము ధరించెను. 5 మాసముల వరకు ఆమె పరుల కంట పడకుండెను. ఈనాటికి ప్రభువు నాపై కరుణించెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చూసినటువంటి 2 పట్టణాలు కూడా ఎంతో అద్భుతాన్ని మనకు చూపిస్తూ ఉంది. మహా అద్భుతాన్ని మనకు కళ్ళకు కొట్టొచ్చినట్లు చూపిస్తూ ఉంది. అది ఏమిటి? 2 పట్టణాల్లో కూడా ఒకే వాక్యాన్ని 2 సార్లు చెప్పి ఉన్నారు. మొదటి పట్టణంలో, సువిశేష పట్టణంలో, రెండిట్లలో కూడా. అది ఏమిటి? గొడ్రాలైనటువంటి వ్యక్తి గర్భము ధరించెను అని, మరియు మద్యపానమును ద్రాక్షసారయమును కానీ ముట్టకూడదు అని ఆదేశిస్తూ ఉన్నాడు. ఈ 2 వాక్యాలు కూడా మొదటి పట్టణంలోనూ చూస్తూ ఉన్నాం, సువిశేష పట్టణంలోనూ చూస్తూ ఉన్నాం. ఎందుకని? మొదటి పట్టణంలో సంసోను గురించి మనం విని ఉన్నాం. సంసోను ఎంత శక్తిమంతుడో మనము బైబిల్లో చదువుతూ ఉన్నాం. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చదవబోతూ ఉన్నాం ఆయన జీవిత కాలంలో ఏమి చేశాడు, ఏమి జరిగింది అని. సంసోను ఎన్నో సంవత్సరాల ప్రార్థనల తర్వాత వారికి ఆయన తల్లిదండ్రులకు జన్మించెను. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత జన్మించాడు. యోహాను కూడా సువిశేషంలో కూడా చూసినట్లయితే యోహాను ఎన్నో సంవత్సరాలు ఎప్పుడు జన్మించాడు? వారు వృద్ధ వయసులో ఉన్నప్పుడు యోహానునికి ఎలిజబెతమ్మ జన్మనిచ్చింది. అంటే అన్ని సంవత్సరాల పాటు దేవుని రాక కొరకు వేచి ఉన్నారు. దేవుడు వారి జీవితంలో రాసినటువంటి ప్రణాళికలకు ఇంకా సమయము కాలేదని వేచి ఉన్నారు. కానీ వీరిరువురు తల్లిదండ్రులు కూడా వారి నిరీక్షణను, విశ్వాసాన్ని, ప్రార్థనలను కోల్పోలేదు. ప్రేమైన సోదరి సోదరులారా, బిడ్డకు జన్మనివ్వడానికి అన్ని సంవత్సరాలు అయినా కానీ వీరిరువురు తల్లిదండ్రులు వారి ప్రార్థనను మాత్రం విడవలేదు. వారు దేవుని వెతకడం మాత్రం విడవలేదు. సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. వారు ఎలిజబెతమ్మ మరియు ఆమె జకరియా ఇద్దరు కూడా
దేవభక్తులే జీవించారు జీవితకాలమంతా అని మనం చదువుతూ ఉన్నాం. దైవభక్తులే జీవించారు. సంతానము లేకపోయినా సరే, వారు కోరుకున్న ఆశలు నెరవేరకపోయినా సరే, వారు ఊహించిన ఉద్దేశాలు వారి జీవితంలో నెరవేరకపోయినా సరే, వారు వారి నిరీక్షణను మాత్రం వదిలిపెట్టలేదు. They did not lose hope on God. They always believed that there is time for them. వారికి ఒక సమయం ఉంది. వారి జీవితంలో అన్ని రకాల ప్రణాళికలు నెరవేరడానికి సమయం ఇంకా రాలేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ దానంతట అదే జరిగిపోతుందని నమ్మి విశ్వసించి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ జీవించారు. చిట్ట చివరికి దేవుడు వారి ప్రార్థనలు విని మొదటి పట్టణంలో వారికి సంసోనుని ప్రసాదించాడు. సువిశేష పట్టణంలో యోహాను ఏ యోహాను? బాప్తిస్మ యోహాను. బాప్తిస్మ యోహాను జననము ఎలిజబెతమ్మకి ఒక వరంగా మారింది. మొట్టమొదటిగా దేవదూత జకరియా దగ్గరికి వచ్చి ఈ పలుకులు పలికినప్పుడు జకరియా ఏమన్నాడు? నేను ముసలివాడను, నా భార్య కూడా ముసలిదైపోయింది. ఈ ముసలితనంలో మమ్మల్ని మేము చూసుకోవడానికి శక్తి లేదు. ఇంకా బిడ్డకి ఎక్కడి నుంచి జన్మనివ్వగలము అని అవిశ్వాసంతో అది నమ్మకుండా దూతని ప్రశ్నించాడు. దానికి పనిష్మెంట్ ఏమి? మూగవాడైపోయాడు. ఆ వాక్కు నెరవేరేంత వరకు జకరియా మూగవాడైపోయాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ఈ దివ్యబలి పూజ ద్వారా దేవదూత మనందరి హృదయాల్లోకి వస్తూ ఉంది. మనందరి హృదయాల్లో కూడా మన జీవితంలో రాసినటువంటి ప్రణాళికలు నెరవేరుతాయని మనకు వాగ్దానాలను ఇస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ఆ వాగ్దానాలను ప్రమాణాలను వాక్కును ఆలకించి మనము ఆ వాక్కును స్వీకరించాలి. అది ఆ ప్రణాళిక మన జీవితంలో జరుగుతూ ఉందని నమ్మి అంగీకరించాలి. అటు కానిచో జకరియా మూగవాడయ్యాడు. ఇంకా మరి మనం ఏమవుతామో మనకు తెలీదు. అందుకనే దేవుని వాక్కు ఏ సమయంలో వస్తుందో మనకు తెలీదు. యేసుప్రభువు మొట్టమొదటి అద్భుతం చేసినప్పుడు, నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు కానాపల్లి విందులో ఇదే మాట పలికాడు, నా సమయము ఇంకా ఆసన్నము కాలేదు అని పలికాడు. ఎందుకంటే మన జీవితంలో మన జీవిత ప్రణాళిక మొత్తము కూడా పుట్టుక నుంచి మరణించేంత వరకు దేవుని అనుగ్రహం మీద నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మన జీవితాన్ని మొత్తాన్ని ఆల్రెడీ లెక్కించాడు. కనుక ఎప్పుడు ఏమి జరగాలో దేవునికి తెలుసు. ఆ సమయం వచ్చేంత వరకు మనం ఎంత ప్రార్థించినా సరే ఆ సరైన సమయం వచ్చేంత వరకు మన జీవితంలో జరగదు. కానీ నిరాశపడకూడదు ప్రేమైన సహోదరి సోదరులారా. ఏ విధంగానైతే ఎలిజబెతమ్మ జకరియా నిరంతరం ప్రార్థనలో గడిపారో, నిరంతరం దేవుని స్తుతించారో, దైవ వాక్కు ప్రకారం జీవించారో, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ జీవించారో, అదే విధముగా మనము కూడా దేవునికి విధేయులై ఆయన వాక్కుపై విశ్వాసముతో ఎల్లప్పుడూ ఆయనను ప్రార్థిస్తూ జీవించాలి. ఇకపోతే మనం 3వ ఆగమన కాలంలో ఉన్నాం. దేవుని రాక దగ్గరగా సమీపించింది. దేవుని రాకకు ముందు దేవుని మార్గాన్ని సిద్ధం చేయడానికి యోహాను బాప్తిస్మని పంపిస్తూ ఉన్నాడు ఈ లోకంలోకి. దేవుని పుట్టుకకు ముందు యోహాను బాప్తిస్మ వస్తూ ఉన్నాడు. కొండలను సరిచేయుటకు, గుంతలను సరిచేయుటకు యోహాను బాప్తిస్మ వస్తున్నాడు. కొండలు గుంతలు అంటే ఏమీ లేవు ప్రియమైన సోదరి సోదరులు, మన పాపములే, మన ఒడిదుడుగులే. ఇవన్నీ కూడా సరిచేయుటకు యోహాను బాప్తిస్మ వచ్చాడు మొదటి రాకకు ముందు. మరి ఈ రెండవ రాకకు ముందు
దేవుని వాక్కు వస్తుంది మీ హృదయంలోనికి. దేవుని వాక్కు మీ హృదయంలోనికి వస్తుంది. ప్రియమైన సహోదరి సోదరుల, మీ జీవితంలో ఉన్నటువంటి పాపాలు, మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగించుటకు దేవుని యొక్క పవిత్రాత్మ శక్తి మనపై వస్తుంది, మనపై నిలుస్తూ ఉంది. దేవుని స్వీకరించుటకు, మనల్ని పవిత్రులుగా మరచుటకు దేవుని పవిత్రాత్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ పవిత్రాత్మను, ఆ వాక్కును స్వీకరించడమే మనము ఈ ఆగమన కాలంలో చేస్తూ ఉన్నాం. ఆగమన కాలం మొదటి రోజు నుండి ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశంపై ధ్యానిస్తూ మనల్ని మనం సిద్ధపరచుకుంటూ వస్తూ ఉన్నాం. చివరి మూమెంట్స్కి వచ్చాం. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి దేవుని రాక. దేవుని రాక ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మొదటగా చెప్పి ఉన్నాను, నిరీక్షణ మనం కోల్పోకూడదు, దేవుని వెతకడం మనం మానకూడదు అని చెప్పి ఉన్నాను. కనుక దేవుని ప్రణాళిక మన జీవితంలో తప్పనిసరిగా జరుగుతుంది. ఎందుకంటే ఏ ఒక్కడు కూడా ఏ ఒక్క టాలెంట్ లేకుండా, ఏ ప్రణాళిక లేకుండా ఈ లోకానికి రాలేదు. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక అర్థం ఉంది. వారు చేయవలసిన బాధ్యత ఒకటి ఉంటుంది. ఆ బాధ్యత ఏమిటో మనం తెలుసుకోవాలి. యోహాను బాప్తిస్మ బాధ్యత ఈ లోకంలోనికి రావడానికి కారణం ఆయన దేవుని మార్గాన్ని సిద్ధం చేయడం. ఎవరైతే పాపంలో పడిపోయారో వారిని నీతిమంతులుగా మార్చడం. సువిశేష పట్ల మనం చూసాము, అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చుటకు, ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమయత్తపరచుటకు యోహాను బాప్తిస్మ ఈ లోకానికి వస్తూ ఉన్నాడని అని దేవదూత పలకడం మనం విని ఉన్నాం. యోహాను బాప్తిస్మ జీవితం పరిపూర్ణమైంది దేవుని మార్గాన్ని సిద్ధపరచడంలో. మరి మనల్ని కూడా దేవుడు ఒక ప్రణాళికతో, ఒక బాధ్యతతో మనల్ని ఈ లోకానికి పంపించాడు. ఆ బాధ్యత, మనకిచ్చినటువంటి బాధ్యత ఏమిటి? ఆ బాధ్యత ఏ విధంగా మనం తెలుసుకోవాలి? దేవుడు మనకిచ్చినటువంటి ప్రణాళిక ఏమిటి? మనపై ఉంచినటువంటి ఆజ్ఞ ఏమిటి? వాట్ ఈజ్ అవర్ డ్యూటీ ఫర్ అవర్ బర్త్? అది మనం తెలుసుకోవాలి. అది ఏ విధంగా తెలుసుకుంటాము? ఎప్పుడైతే మనము అనుక్షణము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనను అడుగుతామో, దేవా నన్ను ఈ లోకానికి పంపించావు, నాకు ఇంత తెలివితేటలు ఇచ్చావు, నాకు ఇన్ని టాలెంట్స్ ఇచ్చావు, మరి వాటన్నిటితో నేనేమి చేయాలి? నీ వాక్కు కోసం నేనేమి చేయాలి? నీ సువార్తను బోధించటం కోసం నేనేమి చేయాలి అని ఆయనని అడగాలి. అప్పుడే ఆయన పవిత్రాత్మ శక్తి మనపై ఉంటుంది. మొదటి పట్టణంలో మనం చూసినప్పుడు సంసోనుపై పవిత్రాత్మ ఎప్పుడు వచ్చింది? ఆయన ఎడారిలో ఉన్నప్పుడు పవిత్రాత్మచే అభిషేకింపబడును అని మనం చూసాం. అదే బాప్తిస్మ యోహాను దగ్గరకు వచ్చేసరికి పవిత్రాత్మ శక్తి, ఆయన ఎప్పుడు పవిత్రాత్మతో నింపబడ్డాడు? తల్లి గర్భమున ఉండగానే ఆయన పవిత్రాత్మచే అభిషేకింపబడ్డాడు. పాత నిబంధనలో పుట్టిన కొన్ని సంవత్సరాలకి పవిత్రాత్మ వచ్చింది. అదే నూతన నిబంధనలు చూసినట్లయితే పుట్టక మునిపే పవిత్రాత్మచే అభిషేకింపబడ్డాడు. మరి ఈ కాలంలో మనము ఈ లోకానికి తల్లి గర్భమున ఒక విత్తనములాగా పడకముందే మనల్ని పవిత్రాత్మచే అభిషేకించాడు. ఆ అభిషేకాన్ని గుర్తించడం మన బాధ్యత. ఆ అభిషేకాన్ని స్వీకరించటం మన బాధ్యత. ఆ అభిషేకాన్ని స్వీకరించటం వలన, ఆ అభిషేకాన్ని మనం అంగీకరించటం వలన మనము ఈ లోకానికి వచ్చినటువంటి డ్యూటీ ఏమిటో, బాధ్యత ఏమిటో మనకు తెలుస్తూ ఉంది. ఆ బాధ్యత ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకొనుటకు దేవుని ఎల్లప్పుడూ ప్రార్థించాలి. నీవు నా ఈ లోకానికి పంపించిన బాధ్యత ఏమిటి? నీ మార్గంలో నీ సువార్తను బోధించడానికి నేను చేయవలసిన కార్యం ఏమిటి అని నాకు ప్రసాదించు, నాకు చూపించు, నన్ను నడిపించు అని ఎల్లప్పుడూ ఆయనను ప్రార్థించి
ఆయన స్తుతించి ఎల్లప్పుడూ ఆయన వాక్కు ప్రకారం జీవించాలి. అప్పుడే మన జీవితం కూడా అద్భుతంగా మారుతుంది. మన పేరు కూడా దేవుని ప్రణాళికలో లిఖింపబడుతూ ఉంది. ప్రేమైన సోదరి సోదరు, అందుకే ఈనాటి సువిశేష పట్టణంలో మొదటి పట్టణంలో దేవుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. నీ కొరకు నేను చేసినట్టు ప్రణాళికలు జరుగుతాయి. ఆ ప్రణాళికలు నీ జీవితంలో తప్పనిసరిగా జరుగుతాయి. కానీ దానికి నువ్వు సిద్ధంగా ఉండు, నిన్ను నీవు రెడీ చేసుకుంటూ ఉండు. నేను వస్తున్నాను, నా కొరకు వేచి ఉండు అని పలుకుతూ మనల్ని ఆయన రాక కొరకు వేచి ఉండమని అర్థిస్తున్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. కనుక మనం ఆయన స్వీకరించుటకు ఈ దివ్యబలి పూజలో ఆయనను ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. నాకున్నదంతయు నీదే, నీ జీవించడం నీ కృపయే, నీ జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. తల్లి గర్భములో నీవున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే. ముక్కురంధ్రములు ప్రాణవాయువునూది జీవమునిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించు ఈ బలి వస్తువులను కనిగరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను ఆతించుడకు మాయందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్ము ఆదుకొనము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణతాయగము. ఏలైనా అదుడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆది యందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచును. పునరాగమనాథుడు మహిమ ప్రాంతములతో
ప్రత్యక్షమగుడుపును నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించున్నావు. కావున దూదలతోనూ అధిదూదలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుద కూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ధూపదీపాల ఆరాధనా, దివ్య కుసుమాల ఆరాధనా. ధూపదీపాల ఆరాధనా, దివ్య కుసుమాల ఆరాధనా. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ధూపదీపాల ఆరాధనా, దివ్య కుసుమాల ఆరాధనా. ధూపదీపాల ఆరాధనా, దివ్య కుసుమాల ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవముతో లేచిన ప్రభువా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమూహమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పూలాంతుని అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉదానమగుదమున నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కణిగరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపై దేశోపి దేవుని కన్ను తెలియక మరియమ్మ మాతతోను, ఆమె భర్తయకు పుణ్యత జోజప్ప గారితోను, పుణ్యత అప్పస్తులతోను, పుణ్యత అర్నాల్డ్ జాన్సన్, జోసెఫ్ ఫెర్నాండస్ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్ధము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలదల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను. నీ అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోక పాపములు పరిహరించి ప్రభువు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరత్వము మాకు నిత్య జీవన్ వసగునుగాక. ఆమేన్. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, కలకాయదులే నిజమేనులే విశ్వసించి లోకునుమా, కలకాదులే నిజమేనులే విశ్వసించి లోకునుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, జీవాహారము నేనే, మధురాహారము నేనే, జీవాహారము నేనే, మధురాహారము నేనే, మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే, మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే, కలకాదులే నిజమేనులే విశ్వసించి లోకునుమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనదతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరి అయిన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగరెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగరెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. పరలోక దూతలు నిన్ను పిలువగా, దరయందు జనులు నుతించగా, మనుజాలి అంతటిలో మాన్యురాలవు. మార్గము చూపిరి దేవమాతవు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగరెదం.